హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో నేనైతే కొత్త ఊరగాయ అయితే కలిపానండి. ఇంకా మనకి సీజన్ అయితే వచ్చింది కదా, ఎండాకాలం సీజను. ఇంకా మనం 10 రోజులకోసారి, వారానికోసారి ఇంకా ఇలా 4 మామిడికాయలు తెచ్చుకోవటం, ఇలా మాగాయ పచ్చడి అయితే కలుపుకుంటున్నాం కదండి. ఇంకా అలానే నేనైతే 4 మామిడికాయలు తీసుకొచ్చి కడిగి ఆరబెట్టేసి ముక్కలైతే చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసుకొని ఆవకాయ అయితే కలిపానండి. చాలా టేస్ట్గా కుదిరింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ సీజన్ మనకి మామిడికాయల సీజన్ కాబట్టి మిస్ అవ్వకండి. ఇంకా సీజన్ ఫుల్లో దొరికే కాయలన్నీ కూడా మనం తింటూ ఉండాలి. ఈ ఆవకాయ ఎలా కలపాలి ఏంటో, వీటికి ఏమేమి కావాలో కూడా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా మనకి వీటికైతే ఇంకా మామిడికాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా ఉప్పు, కారం, పసుపు, మెంతిపిండి, నేనైతే శనగ నూనె తీసుకున్నాను. కారం కూడా దీపక్ కారం అయితే తీసుకున్నానండి. ఇదైతే చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుందని చెప్పి ఈ కారం అయితే వాడుతున్నాను నేను. మీకు ఏది నచ్చితే అదే కారం అయితే వాడవచ్చు, ఇదే వాడాలని ఏం లేదు. ఇంకా నేను ఈ గ్లాస్తో అయితే ఒక గ్లాసుడు కారం అయితే తీసుకున్నాను. అర గ్లాసు సాల్ట్ అయితే తీసుకున్నానండి. ఏ గ్లాస్తో మనం కారం తీసుకుంటామో ఆ గ్లాస్తో అర గ్లాసు ఉప్పు అయితే పోసుకుంటే దానికి కొలతలు సరిపోతుంది. ఇంకా దాంతో ఒక స్పూన్ అయితే పసుపు తీసుకున్నానండి. దాని తర్వాత కొంచెం మెంతిపిండి అయితే వేయాలి, మరీ ఎక్కువ వేయకూడదు, చేదు అనేది వస్తుంది. అందుకే చిటికెడు మెంతిపిండి అయితే వేసుకోవాలి, ఎందుకంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. దాని తర్వాత ఎల్లిపాయలు అయితే మొత్తం గర్భాలు అనేది వేయకూడదు, కొంచెం కొంచెం కచ్చాపిచ్చ దంచి అయితే ముక్క కూడా స్మెల్ బట్టి, కారానికి కూడా మొత్తం ఎల్లిపాయలు దంచిన స్మెల్ బట్టి టేస్ట్ అయితే బాగుంటుందని చెప్పి నేనైతే ఇవి కొంచెం ఎల్లిపాయలని కచ్చాపిచ్చ దంచి కారంలో అయితే కలిపానండి. దాని తర్వాత మొత్తం కూడా కలుపుకోవాలి, ఎందుకంటే ఉప్పు, కారం, పసుపు, మెంతిపిండి, ఎల్లిపాయలు మొత్తం కూడా కలుపుకుంటేనే ఎక్కడ ఉండలు ఏమున్నా కూడా మొత్తం కలిసిపోతాయి. నేనైతే దీంట్లో వాడే నూనె శనగ నూనె అయితే తీసుకున్నానండి, విజయ నూనె అయితే తీసుకున్నాను. ఇదైతే మనం ఏ గ్లాస్తో కారం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసుడు అయితే నూనె అయితే పోయాలి. ఇంకా ఈ నూనె అంతా పోసి ఇంకా మొత్తం కూడా కలిపేయాలండి, ఎందుకంటే ఇంకా ఎక్కడైనా ఉండలుగా ఉన్నా కూడా బాగోదు కదా, అందుకే మొత్తం కూడా అట్లా కలిపేయాలి. కలిపేసిన దాంట్లోనే మనకి ఆ ముక్కలు అయితే వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు అయితే మనం కడిగి ఆరబెట్టుకున్నాం కదా, ఆ ముక్కలన్నిటిని కూడా అలా కలిపేసుకోవాలి. కలిపి ఇంక ఇది మొత్తం కూడా స్లోగానే కొంచెం టైం పట్టినా కూడా ముక్కకి పట్టేటట్టుగా ఈ కారం మొత్తం కూడా కలిపేయండి. ఇంక ఇది మనకి సంవత్సరం నిల్వ పచ్చడి కూడా ఇదే ప్రాసెస్లో పెడతారు. కాకపోతే ఇవి లేతకాయలు కాబట్టి ఇవైతే ఆగవండి. ఇవైతే మనకి ఒక వారం రోజులు అట్లా 5 డేస్ 6 డేస్ అయితే ఈ కారం అయితే నిల్వ ఉంటుంది, ఎందుకంటే ఇవి కొంచెం లేతకాయలు కాబట్టి. మనకి అదే ముదురుకాయలు అయితే సంవత్సరం వండే పచ్చడి కూడా ఇదే ప్రాసెస్లో పెడతారండి. మీకు ఎవరికైనా పచ్చడి ఊరికే పెడతాం రాకపోతే ఈ వీడియో చూసి ఎలా పెట్టాలో ఏంటో కూడా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఇలా పెట్టే ప్రాసెస్ కరెక్టో కాదో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు ఇలానే పెడుతుంటాను, నాకైతే చాలా టేస్టీగా అయితే కుదురుతున్నది. ఇంకేమైనా వెరైటీగా పెడతారా లేదా అని మీకు తెలిస్తే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా దాని తర్వాత మనం ఒక బాక్స్కి అయితే తీసుకోవాలి కాబట్టి ఇంకా దాంట్లో మనం అడుగున తేమ అనేది లేకుండా కొంచెం నూనె పోసి దాంట్లో ఈ ముక్కలన్నీ వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి 5-6 రోజులు కూడా ఎక్కువే ఉంటుందండి. మనం తడి చేయి అనేది తగలకుండా ఉంటే మాత్రం వారం రోజుల దాకా ఈ పచ్చడి అయితే నిల్వ ఉంటుంది. ఇంకా నేను మొత్తం ఈ డబ్బాకి అయితే ఎత్తుకున్నానండి. ఈ కారంలో నూనె లేదనుకోపాకండి, ఇప్పుడు నేను దానిపైన అయితే కొంచెం నూనె అయితే పోస్తాను. నూనె పోసి మనం చక్కగా పక్కన పెట్టుకుంటే మనకి ఇది నెక్స్ట్ డేకి అయితే బాగుంటుంది, ఎందుకంటే నూనె పట్టి ఉప్పు కారం మొత్తం ముక్కకు పట్టేసి ఆ పులుపు అనేది కూడా ఆ కారంలో దిగి టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంక దీని తర్వాత కొంచెం అంతా పైన నూనె పోసేసి మూత పెట్టి పక్కన అయితే పెట్టేశానండి నేను. దాని తర్వాత ఖాళీగా ఉంది కదండి గిన్నె, ఈ గిన్నెలోకి అయితే వేడి అన్నం తీసుకున్నాను. గిన్నెలో అన్నం వేసుకొని ఇంకా అది మొత్తం నేనే తినేసానండి. నాకు అది చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నాకు అది అన్నం కలుపుతుంటే నోరు ఊరిపోతుందండి, అంత కలర్ఫుల్గా అంత టేస్టీగా అయితే ఉందండి. ఇంకా దాని తర్వాత మనం ఇంకా ఈ నెక్స్ట్ డే కారం అయితే చూపిస్తానండి మీకు, సూపర్గా అయితే ఉంది. మీరు కూడా ఒకసారి ఇది నెక్స్ట్ డే అండి, చూడండి ఆ నూనె అంతా పైకి వచ్చేసి కారం అయితే సూపర్గా కుదిరింది. మీరు ట్రై చేసి ఎలా ఉంది ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.